సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. చిత్రకవిత్వం తెలుగు భాషా నైపుణ్యం అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. మన తెలుగు భాష మధురమైనటువంటి భాష, అంతేకాదు చిత్ర విచిత్రాలు అయినటువంటి రీతుల్లో కవిత్వము, రాగము, బొమ్మలు, రకరకాలైనటువంటి ప్రయోగాలను చేసేదానికి అనుకూలత ఉన్నటువంటి భాష. మంచి స్వచ్ఛమైనటువంటి పదాలను ఉపయోగించవచ్చు. అమృత తుల్యమైనటువంటి భావాలను మనం చెప్పించవచ్చు. చేనలూరు చేట చెరుగు, చేనలూరు తేట తెలుగు తీయదనము, జగతి వెలుగు నింపి జయమునిచ్చు, నవరస భరితంబు అలరు భాష, నవరస భరితము అలరారు భాష, అమ్మ భాషయన్న అమృతమయము, అమ్మ భాషయన్న అమృతమయము. ఈ మన అమ్మలాంటి భాష అమృతము. మరి పాలు మీగడల కన్నను, చేనుల కన్నను అన్నిటికన్నా కూడా మధురమైనటువంటి భాష మనది. అంతేకాదు అటువంటి భాషలో చిత్ర కవిత్వం, అంటే చిత్ర కవిత్వం అనేది రకరకాల విధానంలో ఉంది. గర్భ కవిత్వము, ఆసు కవిత్వము, విస్తార కవిత్వము, బంధ కవిత్వము, ఇట్లా రకరకాలైనటువంటి ప్రక్రియలతో విరాజిల్లుతున్నది. అందులో మనం ఇప్పుడు ఈ గర్భ కవిత్వం అనేదాన్ని, ఈ చిత్ర కవిత్వం అంటే ఈ గర్భ కవిత్వం కూడా అందులో ఉన్నది. కాబట్టి ఈ తెలుగులో ఈ పద్యములో ఎట్లా మనం చూపించాలి, ఒక పద్యంలో 3 పద్యాలు ఎలా రాయాలి, ఒక పద్యంలోనే మనం ఈశ్వరుని గురించి రాస్తామనుకోండి, అదే పద్యంలో కొంచెం మార్పు చేసి రాముని గురించి రాయొచ్చా, లేదా గురువుని గురించి రాయొచ్చా, ఇంకొకరి గురించి రాయొచ్చా, అంటే కొన్ని నైపుణ్యాలు మనం తెలుసుకుంటే రాసేదానికి వీలు ఉంటుంది. ఇదివరకు మనం తెలుసుకున్నాము చంపకమాల అనే పద్యములో కందము కేటగీతి, కంద గర్భిత చంపకమాల అని దీనికి పేరు. ఎందుకంటే దాని గర్భంలోనే కంద పద్యం ఉంది, తదుపరి కేటగీతి కూడా ఉంది. అది ఇప్పుడు ఒక ఉదాహరణకు మనము ఒక పద్యం చంపకమాల. వరగుణ శంకర వరగుణ శంకర వినుత వాగ్గణనీయ వివేక ధుర్యా, కాతర శరణాలయ అభయదాయక ఈశ్వర ఆదిదేవా, బంధురగుణ విజ్ఞనిన్ నియతితో ప్రణుతించెదా, నిష్టనన్ను భాస్వర గురుమీనతుల్ పరమ భక్తిగగుల్చెద, వామదేవ పరమ భక్తిగగుల్చెద, వామదేవ కదా పరమ భక్తిని గుంచెదా నీలకంధ. అంటే మనము ఈ పద్యంలోనే ఇంకొక పద్యం వచ్చేటట్టు దాని ఎతులు ప్రాసలను తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు వైద్యుడున్నాడు, అది ఏ నాడులు లేకపోతే ఏ నరములు, తర్వాత
ఏ నాళాలు ఎట్లా పోతున్నాయి, ఏ అవయవాలు ఎట్లా, అది దాన్ని చూసుకొని తప్పించుకుంటూ అతను పని చేసుకోబోతుంటాడు. ఆపరేషన్ అవన్నీ కూడా దీన్ని కట్ చేసి పోయినప్పుడు, అది అడ్డం వచ్చినప్పుడు దాన్ని తీసి దానికి తప్పించుకునే మార్గము అవన్నీ ఏర్పాటు చేసుకుంటాడు. అంతే కదా. ఆ విధానంగా అట్లే చీరలు ఇన్ని నేస్తా ఉంటారు. ఒక పువ్వు ఇట్లా ఇక్కడ ఒక పుష్పం రావాలా, అక్కడ ఇంకొక చిత్రం ఒక చోట రాముడు రావాలా, రకరకాలైనటువంటి పుష్పాలు, దానికి ఏ పద్ధతి, ఏ ఎన్ని పువ్వులు పైకి లేపాలా, ఎట్లా అనేది వాళ్ళకు సంబంధించినటువంటి నైపుణ్యం అక్కడ ఉంది. లేకపోతే ఒక చీరలో రామాయణం రాసుకొని వచ్చినటువంటి వాళ్ళు మనము భద్రాచలంలో సమర్పించడం అనేది మనం చూస్తున్నాం. అట్నే అయోధ్య రామాయణంలో ఆ రాముణ్ణి ఆయన నేసాడు అంటే అది నైపుణ్యము. అది ఒక చిత్ర కౌశలం, అది చేతి పని అయినా ఆ చేతి పనిలో అక్కడ నైపుణ్యాన్ని ప్రదర్శించినాడు. ఇది ఒక కవిత్వము. ఈ కవిత్వములో కూడా అటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించితే అది చిత్ర కవిత్వం అవుతుంది. అక్కడ చిత్ర వస్త్రము తయారు చేయడం. అట్లనే రకరకాల రాతి శిల్పంలో కూడా ఉన్నాయి. మీరు కొన్ని చూడండి కావాలంటే. మనం హంపి ఇంకొక చోట పోయినప్పుడు ఈ వరంగల్లు తర్వాత తమిళనాడు రాష్ట్రం అంతా శిల్ప సంపదతో చాలా శోభిలుతా ఉంది. మన బార్డర్ ఇంకా నార్త్కి పోయినప్పుడు కొంచెం తగ్గుతా ఇట్లా ఉంటుంది అనుకోండి. కూడా ఉన్నాయి, కానీ విశేషమైనటువంటి శిల్ప సౌందర్యం అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. అంతే ఆ కంచిలో ఉన్నాయి. ఆ విధానంలో ఆ శిల్పంలో ఎందుకు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట క్షేత్రంలోనే 2 బొమ్మలు వేస్తాడు. ఒకటి ఎద్దు, ఒకటి ఏనుగు. ఇట్లా చూస్తే ఎద్దు ఏనుగు 2, ఆ తల ఏమో ఒకవైపు నుంచి చూస్తే ఏనుగు తల, ఈ సైడ్ నుంచి చూస్తే ఎద్దు, ఈ 2 ఉన్నట్టు దాన్ని ఆ జిల్లా సింబల్గా ఇట్లా పెట్టుకున్నారు. అది ఏమిటి? అతని నైపుణ్యం. మరి సప్తస్వరాలు పలుకుతున్నా అది అట్లా నైపుణ్యం. ఆ విధానంగా ప్రతి రంగంలో ఇటువంటి నైపుణ్యం ఉంది, నిపుణత్వం అనేది ఉంది. ఈ కవిత్వం అనేదే కాదు, ప్రతి పనిలో ఉంది నైపుణ్యం. ఏదో హెడ్ ట్యాంక్ లో నీళ్లుంటే ఎక్కడ తిప్పినా, ఆ కుళాయిలో తిప్పితే అక్కడ నీళ్లు వస్తాయి. అట్లా నైపుణ్యత, ఈ నైపుణ్యమైనటువంటి ఆ మెదడులో ఉన్నట్లయితే, ఆ మెదడును ఉపయోగించేస్తే ఆ నైపుణ్యమును లేదా ఆ నైపుణ్యాలను కూడా మనము అభివృద్ధి చెందవచ్చు. శిక్షణ ద్వారా, మార్గదర్శకత్వం ద్వారా చేయొచ్చు. అట్లనే ఈ కవిత్వం వరగుణ శంకర వినుత వాగ్గణనీయ వివేక ధుర్య. వరగుణ శంకర అంటాడు. శంకర అని సంబోధిస్తున్నాం. ఇక్కడ చంపకుమాల్లో నజ భజ జజర కదా, కాబట్టి వరగుణ శంకర, వరగుణ. ఇంకొకటి ఆ సంబోధన శంకర అనే కాకుండా ఇంకొక సంబోధన కూడా చేయగలిగితే మనం చెయ్యవచ్చు. ఈశ్వర. ఇట్లా ఆయన నామాలు ఎక్కడైనా మీరు ఆ నగరంలో ఆ నజ భజ జజరా వచ్చే విధానంగా మనము ఆ పదాలను మనం వేసుకోవచ్చు. అసలు సందర్భం వచ్చారు. జినుత అని నిన్న చెప్పుకున్నాం. అక్కడ నగనమే రావాలి. తరువాత నగనం వస్తేనే, ఆ 3 లఘువులు వేస్తేనే అది తేటగీతిలో చెల్లుతుంది, లేకపోతే చల్లదు. చంపకమాలలో పద్యమేమో రాయొచ్చు మీరు, వినుత అనే బదులు ఇంకొక పదం వేసుకోనో లేకపోతే వ్రాయవచ్చు. కానీ అక్కడ ఆ తేటగీతిలోకి కావాల్సినటువంటి పదం మనకు దొరకదు, కొంతన కుదరాల. అందువల్ల వినుత వాగ్గణనీయ వివేక ధుర్య అంటే వాక్కు, ఈశ్వరుడు వాక్కు అన్ని కూడా దక్షిణామూర్తి స్తోత్రం మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ వాక్కు ఈ గణాలకంతా కూడా ఆయన ఆ గణాధీశ్వరుడుగా పనిచేస్తున్నాడు. ఆయన కొడుకే గణాధిపతి అని అంటాము మనం.
ఈ వాక్కులంతా కూడా మనకు వస్తున్నాయంటే అంతా ఈశ్వరుని యొక్క చైతన్యము. కాబట్టి వినుత వాగ్గణనీయ వివేకధుర్య, వివేకంతో బాగా గొప్పగా ఉన్నటువంటి వివేకం అంతా విజ్ఞాన సంపత్తి ఉంది. కాతర శరణాలయ, కాతర శరణ ఆలయ, కాతర శరణాలయ. అక్కడ మనము ఆశ్చర్యార్థంగా గుర్తుపెట్టామంటే సంబోధన గుర్తు మనం పెట్టుకున్నాం. అప్పుడు అభయదాయక, అభయదాయక ఈశ్వర ఆదిదేవ, అంతా మనము అభయదాయక ఈశ్వర ఆదిదేవ అని అతన్ని ప్రస్తుతిస్తున్నాము ఈశ్వరుని. బంధురగుణ విజ్ఞ అంటే ఆయనకి బంధురగుణ విజ్ఞ, నిన్ను నియతితో ప్రణుతించదా, నిన్ను నియమ నిష్టలతో నేను ప్రణుతించదా అంటే నేను నీకు నమస్కారాలు లేదా నేను నీకు వందనాలు చేస్తున్నాను నిష్టతో. నిష్ట నన్ను భాస్వరా, నాకు నువ్వు వెలుగును చూపు. గొను మీ నతుల్, నేనిచ్చే నతులు, నేనిచ్చే నమస్కారాలను నువ్వు తీసుకో. పరమ భక్తిని గురించదా వామదేవ నిన్, ఓ వామదేవ, వామదేవుడని ఈశ్వరుని మనం పిలుస్తాం కదా, వామదేవ నిన్. ఇప్పుడు ఇది చెప్పకమాల. దీనిలో మనకు కందపద్యం రావాలా, లేదా కందపద్యంలో నువ్వు చెప్పించుకోవాలంటే మినిమం గర్భకవిత్వంలో 2 ఉండాలనుకున్నావు. ఇక్కడ మనం 2 అంతర్భాగంగాను చెప్పకమాల ఒకటి, ఆ 2తో కలిసి మొత్తం పద్యాలు దాంట్లో ఉన్నాయి. అంటే ఒకటి చెప్పకమాల, దానిలోంచి ఇంకొకటి కందపద్యము, 2 అయిపోయినాయి. ఇంకొక పద్యము తేటగీతి. ఇప్పుడు ఈ 3 ఇంకా నేను 4 రాస్తాను 5 రాస్తాను ఇస్తానంటే అది వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఈ విషయాలు గ్రహించే దానికోసం ఇప్పుడు మనము 3 ఉన్నాయి. గుణశంకర, వర గుణశంకర. గుణశంకర గుణం, మంచి గుణవంతుడు అంటల్లా, మంచి గుణములు కలిగినట్టు శంకర. ఓ శంకర, ఇక్కడ ఏమన్నాము? వరగుణ శంకర, మంచి శ్రేష్టమైనటువంటి గుణములు కలిగినటువంటి అన్నాము. ఇక్కడ ఊరికనే శంకర మహాబుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు అంటారు కదా, ఆ విధానంలో ఇక్కడ 2 అక్షరాలు తీసేసినా గాని, మొదట్లో ఉన్నటువంటి వృక్షాలను తీసేసినా గాని అర్థం చెరకుండా మనకు రావాలి. గుణం లేడు అని మనం అని పదములు వచ్చింది అనుకోండి, అది చల్లదు. ఏందా నువ్వేమో ఆయన పెద్ద అక్కడేమో బాగా పొగిడినారు, ఇక్కడికి వచ్చేసరికి విరుద్ధ భావన చెప్తున్నారంటే అది పద్యం కాదు, అది కవిత్వం కిందే రాదు. ఈ మెలకువలు, ఈ విషయాలంతా కవి మెలకుగా ఉంటాడు, తెలుసుకుంటాడు. ఎందుకు కవిత్వం రాసేటప్పుడే ఆ మెలకువలు రావాలా. మరి గర్భ కవిత్వం రాసేటప్పుడు, ఈ చిత్ర కవిత్వం రాసేటప్పుడు ఇంకా ఎక్కువ అదనపు విషయాలంతా కూడా అతని మైండ్ సెల్, మనోఫలకం అంటారే, ఆ మనసులో హృదయ ఫలకములో ఇవన్నీ నిక్షిప్తం చేసుకొని ఉంటాడు, దాన్ని ఉపయోగిస్తాడు. గుణశంకర వినుత వాగ్గణనీయ వివేక ధుర్య కాతర శరణ. అంతవరకు 1వ పాదములో 2 అక్షరాలు వదిలిపెట్టి శరణ 5వ అక్షరం వరకు అట్టే సాగ తీసుకుంటా వస్తే 2 లైన్లు కందపద్యంలో, 2 పాదాలు కందపద్యంలో నుంచి వచ్చినాం. అదే ఇంకా అక్షరం మార్పు ఉండకూడదు ఎక్కడ, అది నియమము. గర్భకవిత్వంలో నేను మళ్ళా మార్చుకుంటా ఉండేదానికని లేదు. ఎక్కడైనా మీకు ఆ నగరం కోసం అక్కడ సంధి ఉంటే అటువంటి చోట విడదీసి మనం సపరేట్ చేసుకున్నా దానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే దాంట్లో పదాన్ని విడదీసినాం అంతే. మళ్ళా అక్కడంతా ఉండేది నగరమే, కానీ ఈ ముందులో ఉన్న పదం దాంట్లో ఉంటే మరి జగత్ కారణ, జగత్ అని అన్నాము. జగన్ నిమిత్త అని అన్నప్పుడు జగత్తు, అట్లా మనము
ఆ పదాలను చేసుకో. అది కూడా ఇక్కడ మనం చెప్పడం అంటే తెలుసుకునే దానికోసమే నేను మీకు వివరణ ఇస్తున్నాను. వరగు గుణశంకర వినుత వాగ్గరణీయ వివేక దుర్య కాతర శరణ. గుణశంకర వినుత వాగ్గరణీయ వివేక దుర్య శరణ. ఇప్పుడు గుణ అన్నాము, ప్రాసాక్షరంలో నా వచ్చింది. రెండో లైన్లో కూడా రెండో పదం ఏంటి ఇక్కడ? గణనీయ. గణనీయ అనే కాడ గణ అక్కడ కూడా వచ్చేసింది, ప్రాస వచ్చింది. గణనీయ వివేక దుర్య కాతర. కాతర అనేది కాతర శరణ. అంటే ఎవరికైతే దీనార్థులు శరణార్థులు వీళ్ళు అన్నారో వాళ్ళకు శరణు చూస్తే అభయం ఇచ్చేవాడే ఈశ్వరుడు. అక్కడ గణనీయలో గా ఉంది, గా వస్తే గా వచ్చింది, వాగ్గణనీయని. ఈ గాకు మరి యతి స్థానంలో ఏముంది? యతి ఇయ్యాలి కదా. రెండో పాదంలో ఏడవ ఘనంలో యతి స్థానం రావాలి. అంటే ఇక్కడ గా ఉంటే ఆడ గా ఉండొచ్చు, కా ఉండొచ్చు, ఏదో ఘా ఉండొచ్చు, ఇట్లా. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? గణనీయ అనే కాడ గణనీయ. కాతర అక్కడ ఏదో భగనం వచ్చింది. మరి జగనమో ఇంకొక రకంగా వేసేదానికి లేదు కదా ఏడో గణంలో. అక్కడ ఎట్లా వచ్చిందో అది కరెక్ట్ గా అదే విధంగా కాతర శరణ. శరణ ఏమొచ్చింది? అంత్యములో గురువు వచ్చింది శరణ. అదేంటంటే మొట్టమొదటి దాంట్లో కూడా మీరు లఘువు పెట్టారు అంటే ఉండకూడదని లేదు. మొదటి అక్షరములో కంద పద్యములో మొదటి పాదములో అంత్యములో గురువు ఉండకూడదని చెప్పాల. ఖచ్చితంగా రెండో దాంట్లో ఉండాలని చెప్పినారు. మొదటి పాదంలో గురువు లేకుండా రాసుకోవచ్చు, మీ ఇష్టము. గురువు ఉండి రాసుకోవచ్చు. ధనం మాత్రం ఆ మూడు గణాలు అక్కడ ఉండాల. అదే రెండవ పాదానికి వచ్చేసరికి అంత్యములో తప్పనిసరిగా గురువే ఉండాలి. అది ఈ కంద పద్యానికి ఉన్నటువంటి తప్పనిసరిగా పాటించవలసి. కాబట్టి ఇప్పుడు గుణశంకర వినుత వాగ్గణనీయ వివేక దుర్య కాతర శరణ. కాతరాకి అంటే రెండో ఇప్పుడు ప్రాస అన్నాం కదా, గణనీయ అన్నాడు. అక్కడ నా వచ్చింది, ఇక్కడ నా వచ్చింది. కాబట్టి ఈ రెండు అక్షరాలు తీసినటువంటి చంపకమాలలో ఉన్నటువంటి మొదటి పాదము, తరువాత 5 అక్షరాలు అంటే శరణ వరకు అట్లనే ఏ ఒక అక్షరం కూడా మనము తీసివేయాల. ఎట్లా ఉన్నటువంటి అక్షరాలను అట్లనే తీసి అక్కడ పెట్టాం. కొత్తగా ఒక పదం వేయలేదు, ఒక అక్షరం లేదు, లేదా దీర్ఘాన్ని హ్రస్వం చేయడం లేదు. ఎట్లా ఉన్న అక్షరాలు అట్లే తీసాడు పెట్టాం. మళ్ళా మూడో కాతర శరణాలయ అభయదాయక ఈశ్వర ఆదిదేవ బంధుర గుణ విఘ్న నిర్ణీయతతో ప్రణుతించదనిష్ట నన్ను భాస్వర గురుమి. మళ్ళా మూడవ లైన్లో 2 అక్షరాలు వదిలిపెట్టి ఆ గుణ విజ్ఞకా నుంచి తీసుకుంటే రెండో కందములో మూడో పాదం 4 అంటే కందములో 2 పాదం 8 గణాలు. మొదటి 8 గణాలను మొదటి పాదము, రెండో పాదం, మళ్ళా మూడో పాదం, 4వ పాదం కూడా అదే లక్షణాలు. మొట్టమొదటి 2 పాదాల్లో ఏం చెప్తామో అదే కింద అదే లక్షణాలు, అదే మారేదే. కాబట్టి ఇక్కడ గుణ విజ్ఞ నియతితో ప్రణుతించదా. 4వ లైన్ ప్రణుతించదనిష్ట నన్ను భాస్వర మనుమీ లేదా మనుమా. ఏది పెట్టా మనకే అక్కడ అర్థం చెడదు, ఇక్కడ అర్థం అవుతుంది. కాబట్టి గుణ విజ్ఞ నియతితో ప్రణుతించద నిష్ట నన్ను భాస్వర అన్నాము. ఇక్కడ భాస్వర అని మనము ఉపయోగించినాము. అక్కడ యతి స్థానం ప్రాలో పాకు, అక్కడ భాస్వరలో భాకు, ఇది సరిపోయింది.
ప్రణుతించదులో రెండో అక్షరము ప్రాస ను వచ్చింది. అన్నిట్లో నా వచ్చింది. నువ్వు రావచ్చు, నీ రావచ్చు, నే రావచ్చు, అవన్నీ మనకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి అక్షరానికి సంబంధించినటువంటి ఏ గుణింతములైనా అక్కడ రావచ్చు. కంద పద్యము అట్టే మనం తీసి పెడితే ఆ కంద పద్య లక్షణాలన్నీ వచ్చినాయి. ఇదే అక్షరాల్లో మనం చంపకమాలలో ఉన్నది. ఇప్పుడు దీంట్లోంచి మనము ఏమిటి చేటగిది కూడా రావాలి. ఇప్పుడు వినుత వాగ్గణనీయ వివేక ధుర్య అక్కడి నుంచే తీసుకుంటే వినుత వాగ్గణనీయ వివేక ధుర్య మొదటి పదం చేటగిదుల్లో. అభయదాయక ఈశ్వర ఆదిదేవ రెండో పదం. నేతితో ప్రణుతించిత నిష్ట నన్ను మూడో పదం. గొల్చిత వామదేవా వినుత వాగ్గణని వివేకధరు. వివేకలో వేకు వీకి ఏతిస్తాను సరిపోయింది. అట్లే అభయదాయక ఈశ్వర ఆదిదేవులు ఆకు, అభయదాయకులు ఆకు. నియతితో అక్కడ నీకి నిష్ఠ అనే కాడ ప్రణుతించిన నిష్ఠ నన్ను. ఆ రెండు లాస్ట్ లో రెండు గణాలు ఉన్నాయి కదా, ఆ రెండు మొదటి నీకిని. పరమ భక్తి కొలిసింది వామదేవ పాకు వాక్ సరిపోయింది. వీటిని అన్ని సరిపోయినాయి. ఈ చిత్రకవిత్వంలో అది ప్రాయకు ముందే మెదడులో ఉంచుకోవాలి. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేసి తప్పులు ఉన్నాయి, తప్పులు పోతాయన్నాయని ఏమీ చింతించకుండా తప్పులు పోయినా పర్వాలా, పిల్లవాడు పడతాడు లేస్తాడు తర్వాత నడుస్తాడు. అదంతా మనం చూసి అంతే. ఇక్కడ కూడా మీరు కూడా చిత్ర కవిత్వంలోకి రండి. చిత్ర కవిత్వంలో ఉన్నటువంటి మొట్టమొదటి 2 రాయండి, మళ్ళీ తర్వాత 3కు పోండి, మళ్ళీ 4కు పోండి. ఆ విధంగా చేయాలని నేను మిమ్మల్ని అంతా మంచి మనస్సుతో మీరంతా చేయాలని నేను కోరుతూ అందరికీ ధన్యవాదాలు. చిత్రకవిత్వం తెలుగు భాషా నైపుణ్యం అనే శీర్షికలో ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.